హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ సురేష్ నాయక్. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి చాలా సీరియస్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మాట్లాడేది. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్లో ఎవరు నామినేషన్స్ బిగ్ బాస్ రెండు రకాలుగా ప్రిపేర్ చేశారు. ఒకటి ఏంటంటే బ్యాలెట్ పద్ధతిలో సీక్రెట్ టాస్క్, అది బ్యాలెట్లో మీరు ఎవరికి నామినేట్ చేయాలో వారికి. సెకండ్ నామినేషన్ వచ్చేసి డైరెక్ట్గా చెప్పాలని చెప్పాడు. సో ఇదే నామినేషన్ క్రమంలో అందరూ తమ తమ నామినేషన్స్ అయినాయి. చిన్న చిన్న గొడవలు కూడా స్టార్ట్ అవుతూ మొదలైనాయి. బట్ ఎవరు పవన్ నామినేషన్కి వచ్చేసరికి పవన్ నుండి ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇక్కడ ఏంటంటే మధ్యలో కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ చేశారు. కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంచెం గొడవ వాతావరణం సీరియస్గా అయిపోయింది. అటు ఇటు డెమోన్కి ఇమాన్యుయల్కి ఉన్న గొడవ కాస్త కళ్యాణ్కి వెళ్ళింది. కళ్యాణ్కి పవన్కి ఉన్న గొడవ కాస్త రీతు వైపు వెళ్ళింది. రీతు వర్సెస్ కళ్యాణ్ వైపుకి వెళ్ళిపోయింది. ఆ రీతు వర్సెస్ కళ్యాణ్కి ఉన్న గొడవలో మళ్ళీ సంజన వర్సెస్ కళ్యాణ్ అయిపోయింది. ఈ విధంగా అసలు గేమ్ ఒక్కరే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వచ్చేసి కళ్యాణ్ అయిపోయిండు. కళ్యాణ్ ఇమాన్యుయల్ చెప్తున్నాడు, నా నామినేషన్ని మీరందరూ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి, మీరెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి ఇమాన్యుయల్ చెప్పినా కూడా అసలు ఎవరు వినడం లేదు. తర్వాత వచ్చేసి ఎవరు రీతుకి అండ్ కళ్యాణ్కి చాలా పెద్దవారైతే నడిచింది నైటు. తర్వాత డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ యొక్క పీక పట్టుకోవడం, ఇట్లా పీక పట్టుకొని జరిగేసరికి ఇమాన్యుయల్ ఒక్కసారి అరిసేసరికి పవన్ వచ్చేసి తీసేశాడు. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి కామెంట్ మీద చాలామంది పబ్లిక్ అయితే రియాక్ట్ అవుతున్నారు. సంజన అసలు మస్తు ఓవర్ చేసింది. సంజన కూడా పవన్తో నైట్ అంతా గడిపావు కదా అన్నట్టు ఏదో మాట్లాడడం జరిగింది. దాని మీద అసలు చాలామంది సీరియస్ అవుతున్నారు. నేను కూడా సీరియస్ అవుతున్నా. పవన్ వచ్చేసి కళ్యాణ్ ఇట్లా పీక పట్టుకోవడం కరెక్ట్ కాదు. డిమాండ్ చేస్తున్న పబ్లిక్ ఏంటంటే ఇద్దరికి రెడ్ కార్డ్ ఇవ్వాలి. మెయిన్గా ఎవరికి పవన్కి ఇవ్వాలి రెడ్ కార్డు. ఇంతకు ముందే చాలా ఎక్స్ట్రాలు చేశాడు పవన్, అయినా కూడా బిగ్ బాస్ వదిలేసి ఇచ్చేశారు. ఈసారైనా నాగార్జున వచ్చేసి రెడ్ కార్డ్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సంజనాకి అండ్ ఇంకెవరు ఈయన పవన్ ఇద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే బయట ఇప్పటికే షో మీద చాలా నెగిటివిటీ ఉంది. అట్లాంటిది వాళ్ళకు కంపల్సరీ రెడ్ కార్డ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తానికి గేమ్ మధ్యలో అయితే పవన్ చాలా వీక్ అయ్యి, అదేవిధంగా కళ్యాణ్ అయితే హైలైట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్